హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో గత 2 నెలలుగా పెన్షన్ల రాక ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు. ఇదే విషయంపై ప్రశ్నించినందుకు ఒక టీడీపీ నేత దుర్భాషలాడారని వారు వాపోయారు. పుంగనూరు మండల పరిధిలోని మిర్జేపల్లి దళితవాడలో జరిగింది ఈ సంఘటన. మీకు పెన్షన్ ఇచ్చేది లేదు, మీకు ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకోండి అని అంటున్నారని మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కాళ్లు అరిగేలా మా చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు మమ్మల్ని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో వారంతా ఫిర్యాదు చేశారు. మిర్జేపల్లి గ్రామం నందు దళిత వాళ్ళలో పెన్షన్ కార్యక్రమం జరుగుతుండగా గత నెలలో కూడా దళితులకు చాలా మందికి టీడీపీకి ప్రచారం చేయలేదు, వాళ్ళకి ఓట్లు లేదని గత నెల నుంచి కూడా వాళ్ళు పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే వాళ్ళ పొలాలకు వెళ్ళే దారినంతా గుంతలు లోడేసి దారి కూడా మూసేసినారు. ఈ నెల కూడా తెల్లవారు పెన్షన్ ఇస్తుంటే పెన్షన్దారులు పోయి పెన్షన్ కోసం గంటల వ్యవధిగా కూర్చున్నా కూడా మీకు వేలుముద్ర రాలేదు అని వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు ముందు ఎందుకు మా అమ్మకి పెన్షన్ ఇవ్వలేదన్నా మేమేం చేసినామని అడిగితే అక్కడ తెలుగుదేశం నాయకులు 2-3 వచ్చి నీ అమ్మ మాలనా కొడుకులారా మీకు పెన్షన్ ఇచ్చేదానికి ఏమైనా చంద్రబాబు నాయుడు మీ నాయన మీరేమన్నా మా పార్టీకి ఓట్లు వేశారా అని కులం పేరుతో దూషించి వాళ్ళని చట్లు చింపి కొట్టినారు. అదే కులానికి చెందిన ఆమె ప్రశ్నించే కూడా ఆమెను కూడా తిట్టినారు. నువ్వు పోయి ఆ మాలతో చేరి మన జాతికి చెడ్డ పేరు చేస్తాడావు అని చెప్పి ఆ నాయలాయమని కూడా తిట్టినారు. ఎందుకు ఇలా వీక్ష చూపిస్తున్నారు? ఎవరైనా ప్రజలు ఏమైనా తప్పు చేస్తే మీరు మంచి చేసి మీ పక్కన లాక్కోలే కానీ కుల వీక్ష చూపించడము, గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వకుండా ఆపుకోవడము ఇది చాలా అన్యాయం. ఇది నిజం చెప్పాలంటే ఆ మిర్జేపల్లిలో గత 2 నెలలుగా వాళ్ళని టార్చర్ పెడుతున్నారు. నాకు ఉన్న నాయకులు వాళ్ళు ఏం పాపం చేశారండి? ఎవరు మంచి చేసే వాళ్ళు పక్కపోతారు? అరకడపోళ్ళు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఇచ్చేదానికి మీకేమి లేదు, వాళ్ళు ఏదో పొరపాటు చేసింది మీరు మంచి చేయండి. ఆ దళిత కుటుంబాలకి ఈ ప్రభుత్వ పథకాలు వాళ్ళకి ఇచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి. రేపొద్దున మీ వెనకాల వస్తారు, మీ పార్టీకి పనిచేస్తారు. అలా ముందుకు పోవాలి తప్పించే దళితుల మీద కక్ష కట్టి ఇలా దాడులు చేయడము, కులం పేరుతో దూషించడం ఎంతవరకు సమాజమేమో ఈరోజు మాలమహాద్వారంగా ప్రశ్నిస్తున్నాము. దీనిపైన ఈరోజు సిఐ గారిని కలిసి కంప్లైంట్ ఇస్తున్నాము. 24 గంటలు విచారణ జరిపి ఎవరైతే బాధితుల తరఫు న్యాయం చేయాలని సిఐ గారిని కోరుతున్నాము. వాళ్ళ మీద వెంటనే SC/ST కేసు అట్రాసిటీ నమోదు చేయాలి. లేకపోతే మొత్తం రాష్ట్ర మొత్తం కూడా మాలమన రాజ్యంలో మాకు ముందు నెలలో కూడా పెన్షన్ ఇవ్వలేదు. ఈ నెలలో ఎందుకమ్మా ఏం సార్ మీరు ఎందుకు ఇవ్వలేదు మేము అడుగుతా ఉంటుంది. ఆ వరకు మేము 8 మనిషి ఆడే కూర్చున్నాం. తెల్లారు 5 గంటల నుంచి 7 గంటలు 8 గంటలు అవుతుంది. మేము పనులు కూలోళ్ళు ఎందుకు సార్ మీరు ఏంది వాళ్ళని అడుగుతా ఉంటే ఆ వరకు ఆ చిన్నోడు వచ్చిన్నాడు. నాగరాజు వచ్చే గుందరికి నాయనా మాకు పెన్షన్ లేదు వస్తాము కొంచెంసేపు ఉండమను వాళ్ళు నేను చెప్పిండము. ఆటో వెళ్ళిపోయలే అని చెప్పి ఆ చిన్నోడు వచ్చి ఎందుకు సార్ మీరు ఏం తింటే ఆ చిన్నోడు పరిగెత్తి వచ్చింది నువ్వు ఇచ్చలేదు ఎవరు రబ్బ సొమ్ము అని చెప్పి పెన్షన్ ఇస్తామో చూసుకుందాం బోరా అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని కూర్చున్నారు సార్. చంద్రబాబు నాయుడు కోటేసిండేది మీరు అయిన లేదు ఇంక చూసుకుందాం బోండి అని చెప్పి అడిగినారు.